డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సిసిఎంటీ ఎంటెక్ కౌన్సిలింగ్ ఎన్ఐటీ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నారు కదా. రౌండ్ 1కి సంబంధించిన అలాట్మెంటు ఈరోజు 12వ తారీఖు అయితే వచ్చేసింది. స్టూడెంట్స్ ఆ రౌండ్ 1 చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. ఎవరైనా చెక్ చేసుకోకపోతే మీరు లాగిన్ అయిపోయినట్టయితే ఆల్రెడీ 5వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చారు. స్టూడెంట్స్ ఎవరు కూడా మరి రిజిస్ట్రేషన్ కొంతమంది చేసుకోలేదు. మరి చేసుకునే వాళ్ళకి ఇట్లా మీరు లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళిపోతే మీకు మీ యొక్క అలాట్మెంటు ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ వస్తుందమ్మ. దీనిలో మనకి జేఈలా కాదు, సిసిఎంటీలో మరి గేటు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా అలాట్మెంట్ సీట్ అయితే కంపల్సరీగా 100% అయితే వచ్చి ఉంటుంది చాలామందికి అలాట్మెంట్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నచ్చిన బ్రాంచి మరి ఇంకా రాలేదు. కొంతమందికి దూరంగా వచ్చినాయి, కొంతమందికి దగ్గరగా వచ్చినాయి. ఇంకా అంతా మరి ఇంకా రౌండ్ మనకేంటంటే రౌండ్ 1 ఉంది స్టూడెంట్కి, రౌండ్ 1 ఉంది, రౌండ్ 2 ఉంది, రౌండ్ 3 ఉంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి స్పాట్ రౌండ్ ఉంది, ఒకటే స్పాట్ రౌండ్ ఉంది, తర్వాత నేషనల్ స్పాట్ రౌండ్ ఉంది, 2 ఉంది. మొత్తము ఈ 3 అయితే ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి. మరి ప్రాబ్లం ఏమి లేదు దాదాపు. అందుకని ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా జేఈలో కానీ మరి అదేవిధంగా సిసిఎంటీలో కానీ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే పైన ఎప్పుడు మంచిగా ఉండాలి, టాప్ కాలేజీలు ఉండాలి. మనకి పొరపాటున అక్కడికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అందరూ కూడా కంగ్రాచులేషన్స్. మరి మీరు కొంతమంది కష్టపడి చదువుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది చూద్దాం ఒకసారి. ఇది ఒక స్టూడెంట్కి అయితే మరి ఇండియన్ ఐఐటి కర్నూలులో ఎంటెక్ విఎల్ఎస్ అనేది కూడా మంచి బ్రాంచ్ అమ్మ. దీనిలో వీళ్ళకి ఆప్షన్ నెంబర్ 14 వచ్చినాయి. ఈ 14 వస్తే మీకు సపోజ్ 14 ఆప్షన్ వచ్చింది. ఈ 13 మీకు ఏం ఆప్షన్ ఉంది, 13వది ఏముంది, 14ది ఏది, 12 ఏది, 11 ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత ఏంటంటే మీకు 14 నుంచి 13, 12, 11 వస్తుంది. కానీ 14 తర్వాత 15 రాదు. గుర్తుపెట్టుకోండి. మీ కింద అని పోయినాయి ఆల్మోస్ట్ ఆల్, అవి వ్యానిష్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సపోజ్ ఒకరికి 100 ఆప్షన్ వచ్చిందనుకోండి, 100 నుంచి 99, 98 వస్తుంది. అంతేగాని 101, 102 రాదు, కిందకి వెళ్ళదు. ఎప్పుడు కింద పాయింట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, పైకి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈసీఈ స్టూడెంట్స్కి మంచిగా వచ్చినాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. అందుకనే కంప్యూటర్స్ వాళ్ళకి అంత బాగా రాలేదు. ఎందుకంటే కంప్యూటర్స్లో సిఎస్సిలో హెవీ కాంపిటీషన్ ఉంది. స్టూడెంట్కి హెవీ కాంపిటీషన్ ఉండటం వల్ల కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అంత మంచి మరి అనుకున్న విధంగా అయితే రాలేదు. మరి రౌండ్ 2లో మరి రౌండ్ 3లో ఏమైనా వస్తాయో ఫ్లోట్ పెట్టుకుంటే చూడము మనం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సిఎస్సిలో కాంపిటీషన్ జాస్తిగా ఉంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది ఎవరికైతే అందుకని కోర్ బ్రాంచ్లు తీసుకున్న కోర్లో మంచిగా వచ్చినాయి. కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి ఈసీఈ కానీ త్రిబుల్ స్టూడెంట్స్కి కానీ మంచి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చూడండి 14 ఆప్షన్సే పెట్టుకున్నారు. వీళ్ళు 14 ఆప్షన్స్లో మరి ఎంటెక్ విఎల్ఎస్ఐ కర్నూలులో వచ్చింది, మంచిగా వచ్చింది. ఇలాంటి మరి కోర్ బ్రాంచెస్ తీసుకుని ఎవరైనా ఎంసెట్లో కానీ బీటెక్ జాయిన్ కోర్ బ్రాంచెస్కి వెళ్ళండి. ఇప్పుడు కంప్యూటర్స్లో ఎక్కువ మంది అయిపోయారు దానివల్ల. ఇక సరే మరి ఏదైతే అది అయింది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏది పెట్టుకోవాలి సార్ అంటారు. ఇప్పుడు ఫ్లోట్ పెట్టుకోవాలా, ఆ విధంగా మరి ఇప్పుడు ఫీజెస్ ఎలా కట్టాలంట. ఇక ఈసీ స్టూడెంట్స్కి మరి ఈ స్టూడెంట్కి చూడండి ఐఏఎస్టీ వచ్చింది నెంబర్ 1, భలేగా ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ వచ్చింది, మంచిగా వచ్చింది. చాయిస్ నెంబర్ 5వ చాయిసే వచ్చింది. ఈసీ స్టూడెంట్స్ చాలా లక్కీగా ఉన్నారు. మరి ఇక సిఎస్సి స్టూడెంట్స్కి అంత బాగా రాలేదమ్మా, గుర్తుపెట్టి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ పీజీ ప్రోగ్రామ్, ఈ ప్రొవిజనల్ అలాటెడ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ 30,000 రూపాయలు కట్టాలి. మీరు తక్షణము మరి ఎస్సీపీలలో 10,000 రూపాయలు కట్టాలి. అదర్స్ ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ 10K పే చేయాలి. మరి అదర్స్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్ 30,000 రూపాయలు కట్టాలి. 30 రూపాయలు. ఇది ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పడి సబ్మిట్ విల్లింగ్నెస్, మీరు ఫ్లోటా ఫ్రీజా స్లైడా పెట్టుకోవచ్చు. అప్లోడింగ్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ స్కాన్ డాక్యుమెంట్, వి రిఫర్ ద ఆన్సర్ ఆఫ్ ద బ్రోచరు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, డాక్యుమెంట్ ప్రూఫ్, 10th క్లాస్ సర్టిఫికెట్, ఫోటో ఐడి, ఆధారు, మరి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి. మీకు అందరికి పెద్ద పిల్లలు కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు, చిన్నపిల్లలు కాదు కదా. గ్రేడ్ మార్క్స్ మరి బీటెక్ 8th సెమిస్టర్ మార్క్స్ నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి, స్కాన్డ్. అంతేగాని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయొచ్చు, మీరు క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్, అండర్టేకింగ్. మరి మీరు కాలేజీకి వెళ్ళి అక్కడ ఒక స్టాంప్ వేసుకుని మా కోర్సు ఈ రోజుకి అయిపోయింది ఒక ఫార్మాట్ ఉంది, చాలామందికి షేర్ చేయడం జరిగింది. అది కూడా చూసుకొని గేట్ స్కోర్ కార్డు,
అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ అండర్టేకింగ్ బై ద క్యాండిడేట్, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇచ్చారు. ఈ విధంగా స్టూడెంట్స్ ఎప్పుడు లోపాస్ మరి పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఫ్రైడే 12 లోపు మీరు పేమెంట్ చేయాలమ్మా. అప్పుడు మనకి 12 నుంచి 12 నుంచి మనకి 12 నుంచి 17, 5:30, 2:30 వరకు 12:30 వరకు చెయ్యాలి. మధ్యాహ్నం 12:30 వరకు చేయాలి. 12వ తారీఖు జూన్ 12న 12 నుంచి జూన్ 17వ తారీఖు 12 వరకు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంది. 3,500 రూపాయలు మరి కట్టినారు కదా, 30,000 రూపాయలు కట్టాలి పేమెంట్ అయితే. ఈ విధంగా ఉంటుంది. మరి కంగ్రాచులేషన్స్ అమ్మ అందరికీ. మంచిగా చదువుకుంటే ప్లేస్మెంట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇక్కడ స్టూడెంట్స్ కంట్రోల్ సిస్టమ్స్ వచ్చింది. ఇక్కడ IIST ఇది తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురంలో కంట్రోల్ సిస్టమ్స్ వచ్చింది. మంచిగా చదువుకున్నారు. ECE పిల్లలు కూడా బాగానే వచ్చింది. CSEకి అంత ఆశాజనకంగా రాలా పిల్లలకి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అలాట్మెంట్ రౌండ్ 1 అయితే వచ్చేసింది కాబట్టి ఇవాళ 11 గంటలకు వచ్చేసింది. మరి పేమెంట్ అయితే ఇవాళ నుంచి 17వ తారీఖు 12 వరకు పేమెంట్ చేసేయండి. ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషను స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఫ్లోట్ ఆఫ్ మీరు తెలిసిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇంక 2 గంటలు వెయిట్ చేయండి. సాయంత్రం 5 గంటలకల్లా మీరు పేమెంట్ చేసేయండి. 17 మీరు తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. మరి 17వ తారీఖు లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ 17 నుంచి 2 రోజులు ఇచ్చాడు ఇక్కడ. లాస్ట్ డేట్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఎనీ క్వైరీస్ రైజ్డ్ డ్యూరింగ్ ద ఆన్లైన్ అండ్ క్వైరీస్ ఉంటే 19 లాస్ట్ డేట్ అమ్మ. రౌండ్ 2 మనకి రౌండ్ 2 మండే 22 జూన్ రౌండ్ 2 వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఇది మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ తర్వాత మనకి షెడ్యూల్ అయితే జూలై 13 నుంచి స్పెషల్ రౌండ్ ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి రౌండ్ 3 ఉంది కదా, నేషనల్ స్పెషల్ రౌండ్ ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన సీటు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. మరి ఫేజ్ 1 రౌండ్ 2 రౌండ్ 2 ఎప్పుడు జూన్ 22, రౌండ్ 3 వచ్చేసి మనకి 27. తొందరగా ఈ మంత్ ఎండకి 3 రౌండ్లు అయిపోతాయి. పైన ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. మనకి స్పాట్ రౌండ్, నేషనల్ స్పాట్ రౌండ్ కూడా ఉంది కాబట్టి మరి స్టూడెంట్స్ మరి అందరూ కూడా మరి యాక్టివ్గా ఉండండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్ లేకుండా చూపించాను కదా. ఫీజెస్ 10,000 రూపాయలు SC ST, 30,000 రూపాయలు అదర్స్ పే చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి మెంటర్షిప్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అడగవచ్చు. మీకు ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క కాలేజ్ ఎల్లవేళ కూడా మరి మీకు సపోర్ట్గా ఉంటాను. మనకి ఇంకా 2 months ఉంది కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ ప్రతి స్టూడెంట్ కూడా మనకి మెసేజ్ చేయండి. నేను మరి దానికి సంబంధించిన గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్.